బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మోంతా తుఫాన్గా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమైంది. మోంతా తుఫాన్ దూసుకొస్తుండటంతో ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అధికారులకు సెలవులు రద్దు చేశారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం 19 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 24 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు 29 తేదీ వరకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడపలో విద్యా సంస్థలకు 28 తేదీ వరకు కూడా సెలవులు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ హిమాంశు శుక్లా నేడు సెలవు ప్రకటించారు. తుఫాన్ దృష్ట్యా జిల్లాల్లో విపత్తు బృందాలు మోహరించాయి. సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచారు. మరోవైపు మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో చిరుజల్లులు కురుస్తున్నాయి. కాకినాడలో ఈ ఉదయం చిరుజల్లుల పండుగ. ఉదయం 10 గంటల తర్వాత వర్షం తీవ్రత పెరిగింది. విశాఖలోని మధురవాడలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతుంది. విశాఖ తీరంలో అలల ఉధృతి ఎక్కువ ఉండడంతో రుషికొండ, సాగర్ నగర్ బీచ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తీర ప్రాంతాల్లోని అన్ని బీచ్లలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. తుఫాను తీవ్రంగా మారి కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటవచ్చని, తీరం దాటిన తర్వాత అది నెమ్మదించి ఒడిశా వైపు వెళ్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒడిశాలో కోరావుట్ లేదా మల్కన్గిరి ప్రాంతంలో తుఫాన్ తీవ్రత తగ్గుముఖం పట్టవచ్చని ఆ రాష్ట్ర వాతావరణ విభాగం డైరెక్టర్ మనోరమ మోహతి చెప్పారు. తుఫాన్ ప్రభావం గురించి భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం మొహపాత్ర ఇంగ్లీష్ న్యూస్ ఛానల్తో మాట్లాడారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంటుంది. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు మీద ఉంటుంది. రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. తుఫాను తీరం దాటే సమయంలో తీవ్ర తుఫానుగా బలపడనుందన్నారు. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తాయి. ఏపీలో కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, ప్రకాశం జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 95 ప్రాంతాల్లో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో 23 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా రావచ్చని తెలిపింది. మరోవైపు తమిళనాడుపై కూడా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగానే ఉంది. చెన్నైలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. విశాఖపట్నం గుండా వెళ్లే పలు రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే వాతావరణ పరిస్థితులు మెరుగైన తర్వాత ట్రాక్లను పరిశీలించి వాటిని స్టార్ట్ చేస్తామని ప్రకటించింది. తుఫాను కారణంగా విజయవాడ కేంద్రం దేశంలోని వివిధ ప్రాంతాలకు నడిచేటువంటి విమాన సర్వీసులను నిలిపివేశారు. వాతావరణంలో సమస్యల కారణంగా తమ విమాన సర్వీసులను అంతరాయం ఏర్పడవచ్చని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వెళ్లే ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు వెళ్లడానికి ముందు విమాన రాకపోకలకు సంబంధించి వెబ్సైట్ను చూడాలని ఇండిగో ప్రకటించింది. తుఫాన్ వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం రాత్రి 8 గంటలకు విశాఖ రూరల్ 92.5 మిల్లీమీటర్లు, కాపులపాడలో 85.5 మిల్లీమీటర్లు, మధురవాడలో 83.5 మిల్లీమీటర్లు, సీతమ్మధారలో 81.2 మిల్లీమీటర్లు, మరో 63 ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. తెలంగాణలో పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారి జిఎన్ఆర్ఎస్ శ్రీనివాసరావు ప్రముఖ మీడియాతో చెప్పుకొచ్చారు. సో మొత్తంగా అత్యవసరమైతే తప్పితే తప్ప ఈ తుఫాన్ అయిపోయేంత వరకు కూడా ఎవరు బయటికి రావద్దని చెప్తున్నారు. ముఖ్యంగా పెద్దలు, చిన్నపిల్లలైతే అసలు ఈదురుగాదులకు రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇంట్లోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది.